టీవీకే అధినేత విజయ్ లోక్ భవన్ చేరుకున్నారు. అలాగే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా గవర్నర్ కు విన్నవించడానికి సంబంధించిన లెటర్ ని కూడా గవర్నర్ కు అందజేస్తున్నారు. మనం లైవ్ చూస్తున్నాం. సో టీవీకే అధినేత విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన వేళ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అంత రంగం సిద్ధమైంది. రేపు గాని ఎల్లుండి గాని ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తన బల నిరూపణకి తనకున్నటువంటి బలానికి సంబంధించి పూర్తి అంశాలతో లోక్ భవన్ కి చేరుకున్నారు. ఈ రోజు ఉదయమే గవర్నర్ అపాయింట్మెంట్ కోరుకున్న టీవీకే అధినేత విజయ్ గవర్నర్ ని కలిశారు. అలాగే పూర్తి స్థాయిలో ఆయనకున్నటువంటి అంశాలకు సంబంధించి అన్ని కూడా గవర్నర్ కు అందజేయడం జరిగింది. నేను నీకు తెలంగాణ ఫ్రేమ్ అందరూ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి అని గవర్నర్ ను విజయ్ కోరారు. రేపు లేదా ఎల్లుండి విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ చెన్నై నుంచి సిరి అందిస్తారు. సిరి, కొంచెంసేపటి క్రితమే టీవీకే అధ్యక్షుడు విజయ్ తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ రాజేంద్రన్ అర్లేకర్ ని కలిశారు. ఆయనతో ఆయనకి టీవీకే పార్టీకి కావాల్సినటువంటి 118 స్ట్రెంత్ తమకు ఉందంటూ కూడా ఆయన తెలియజేయడం చెప్పింది. అలాగే తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఫామ్ చేసేందుకు కూడా ఆహ్వానం కోరుతూ తమ మద్దతుదారుల వివరాలతో కూడా ఈ రోజు టీవీకే విజయ్ కొంచెం సేపటి క్రితమే గవర్నర్ ని రాజ్ భవన్ లో కలవడం జరిగింది. రాజ్ భవన్ లో విజయ్ తో పాటుగా కొంతమంది నేతలు, అలాగే టీవీకే విల్లివాకం నేత ఆదవ్ అర్జున్, అలాగే ఆనంద్ కూడా మనకి కనిపిస్తున్నారు. ఇక ఈ రోజు లేదా రేపు ప్రమాణ స్వీకారానికి అయితే ముహూర్తం ఖరారవుతుంది. మొదట ఈ రోజే ప్రమాణ స్వీకారం చేస్తారు అని తెలిసినప్పటికీ మరికొన్ని పార్టీలతో చర్చలు, అలాగే పార్టీ నేతలతో సమీకరణాల విషయంలో ఒక కొలిక్కి వచ్చే వరకు కూడా ఇప్పటికే ఇదంతా కూడా చర్చలంతా కూడా కీలక దశకి చేరుతోంది. ఆ చర్చలన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే వరకు కూడా ప్రమాణ స్వీకారం విషయంపై ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు. అయితే ప్రమాణ స్వీకారానికి సంబంధించేప్పటికే చెన్నైలో అయితే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం జరిపేందుకు దీనికి సంబంధించి రాహుల్ గాంధీ కూడా రాబోతున్నారు ప్రమాణ స్వీకారానికి అని మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ప్రమాణ స్వీకారంపై ఇప్పటికీ ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అయితే ఈ రోజు గవర్నర్ కూడా ఇప్పటికే వారికి అపాయింట్మెంట్ ఇవ్వడము, వారి స్ట్రెంత్ ని ప్రూవ్ చేసుకోవడము, ప్రభుత్వం ఫామ్ చేసుకునేందుకు ఆయన ఆహ్వానం కోరడము, ఇవన్నీ చూస్తుంటే ఇప్పటికీ ఇక్కడ తమిళనాడులో టీవీకి ప్రభుత్వం ఫామ్ చేసేందుకైతే వేగం పెంచిందని చెప్పొచ్చు. మరి 2 రోజుల్లో లేదా రేపు ప్రమాణ స్వీకారం అయితే జరుగుతుంది. రేపు ప్రమాణ స్వీకారం అయి ఉంటే ఈ పార్టీకి ప్రిపరేషన్స్ అని వేగంగా జరిగేది. అయితే రేపు ప్రమాణ స్వీకారం ఉండకపోవచ్చు అనే ఒక సమాచారం కూడా ప్రస్తుతానికి మనకి వినిపిస్తుంది. ఒకవైపు కాంగ్రెస్, బీసీకే, అలాగే లెఫ్ట్ పార్టీలు, మరోవైపు బీజేపీ, అలాగే అవి ఒక సీట్ సాధించినటువంటి బీజేపీ అన్నాడీఎంకే అలయన్స్, వీరందరూ కూడా విజయ్ పార్టీతో కలిసి
తమిళనాడులో ప్రభుత్వం ఫామ్ చేసేందుకు అయితే ఇప్పటికే అన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నారని మనకి తెలుస్తోంది ప్రస్తుతం. విజయచంద్రిక. థ్యాంక్ యూ సిరి.